మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అభిషేక్ గారు పోయిన వరదల్లో వచ్చారు. ఖమ్మం పట్టణం ఏ రకంగా ఆ అధిక వర్షాల్లో ఏ రకంగా ఇబ్బంది పడిందో కళ్ళారా చూశారు. దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం ఆయన గారికి చేతనైనంత అవకాశం ఉన్నంత ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఖమ్మం పట్టణాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకోవాలని, ఉన్నటువంటి వాటిని సరిదిద్దుకోవటం, కొత్తగా వచ్చేటటువంటి వాటిని ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేశారు. ఏ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి, ఏ ప్రాంతంలో ఏముండాలి, ఎక్కడ ఏది ఉంటే ఖమ్మం పుర ప్రముఖులకి సౌకర్యంగా ఉంటుంది అని ఆయన అనుభవపూర్వకంగా అంతకుముందు కూడా కమిషనర్గా పనిచేసి వచ్చారు. కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకం మీరుంచి ఖమ్మం ప్రజలు ఆయనకు సహకరిస్తే అది రోడ్డు వైండింగ్ కావచ్చు, లేకపోతే డ్రైనేజీ ఎడలుపు చేయటానికి కావచ్చు, ఏదైనా సరే చేసిన పని 10 కాలాల పాటు మళ్ళీ చేయకుండా మన పిల్లలకి మన మనవాళ్ళకి కూడా సౌకర్యంగా ఖమ్మం పట్టణం ప్రశాంతంగా, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి ఖమ్మం, అందమైనటువంటి ఖమ్మం, అందరికీ ఆనందాన్ని ఇచ్చే ఖమ్మాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీకు ఏదొచ్చినా కూడా మీకు వచ్చేటటువంటి అనారోగ్యం మొత్తం మీరు తాగే నీళ్ల వల్ల వస్తుంది, మీరు ఉండే పరిసరాల వల్ల వస్తుంది, మీరు తినే ఆహారం వల్ల వస్తుంది. వాటిని మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలంటే ఇందాక చిరుమామిళ్ళు చెప్పినట్లుగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మీరు నీళ్లు నిలవకుండా, దోమలు ఉండకుండా, పందులు ఉండకుండా వాటిని జాగ్రత్త చేసుకొని హై లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే నేను కమిషనర్ గారికి, మేయర్ గారికి వాళ్ళకి పెనాల్టీ వేయటమా, ఫైన్ వేయటమా, లేదు ఆ ప్లాట్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవటమా, చట్ట ప్రకారంగా ఏది అవకాశం ఉంటే అది చేయండి. వాళ్ళ ముందు బతిమలాడండి, లేదు భయపెట్టండి. కాకపోతే ఏం చేయాలో చట్టపరంగా చేయండి. ఆ 1-2 ఖాళీ ప్లేసులు ఉండటం మూలాన ఈ కాలనీ మొత్తానికి కూడా దుర్గంధం వస్తుంది, అందరికీ కూడా అనారోగ్యాలు వస్తాయి. వాటి వల్ల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీ యొక్క సంపద హాస్పిటల్ పాలవుతుంది. కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మీ పక్కనున్నటువంటి ప్లాట్లన్నీ పరిశుభ్రంగా ఉండాలి. మీ డ్రైన్లు ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నెట్ కాకుండా ఫ్రీ ఫ్లో ఉండాలి. మీరు ఇచ్చేటటువంటి చెత్త ప్లాస్టిక్ డ్రైన్లో పడకుండా ఉండాలి. మురికి నీళ్లు నిలవకుండా ఉండాలి. మీ బెడ్రూమ్ ఎంత మంచిగా ఉంటుందో మీ కాలనీ కూడా అంత మంచిగా ఉండాలి. చిరుమామిళ్ళ ఉత్సాహవంతుడు, నాకు చిరకాల మిత్రుడు. ఆయనకి అందరితోటి సత్సంబంధాలు పెట్టుకొని మంచి పద్ధతిలో రాజకీయాలు చేయాలనేటటువంటి వ్యక్తి. అందుకనే ఈ వరదయ్య నగర్లో ఇంతకుముందు ఎన్ఎస్పి కాలువ మీద అన్ని గుడిసెలు ఉండేవి. నేను మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ వచ్చి నా మీద అట్ని తీయకపోతే మేము అక్కడ ఉండే పరిస్థితి లేదని చెప్పి ఇబ్బంది పడేవాళ్ళు. మంచి ఇళ్లు కట్టుకున్నా కూడా ఆ ఇళ్ల ముందు వేరే రకాలైనటువంటి ఆక్యుపేషన్ చేసి ప్రభుత్వ భూముల్లో అనాథరైజ్డ్గా డబ్బులు వసూలు చేసుకుంటూ, పేదలను మోసం చేసుకుంటూ గుడిసెలు వేపిస్తారు కొంతమంది. వాళ్ళ ద్వారా ఇక్కడుండే నివసించేటటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకి అసౌకర్యాలు వస్తాయి. వాళ్ళని ఏమంటే కూడా మీరు అనే పరిస్థితి ఉండదు. మీరు గౌరవప్రదంగా రిటైర్ అయ్యి మనవాళ్ళని ఆస్ట్రేలియా, అమెరికా పంపించి సుఖంగా బతుకుదాం అనుకుంటే ఇంటి ముందు ఈ గోల ఉంటుంది. ఏదన్నంటే తగువులు, గొడవలు, ఆ రకంగా ఉండే పరిస్థితుల్లో 1200 మందిని వెకేట్ చేసి ఆ కెనాల్ మొత్తాన్ని కూడా బయట వాళ్ళకి కాలనీ ఇచ్చి, స్థలాలు ఇచ్చి, వాళ్ళకి ఇళ్లు కట్టించి ఏర్పాటు చేశాను. ఆ రకంగా ఖమ్మం మళ్ళీ మధ్యలో ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ గుడిసెలు వచ్చినాయి, మళ్ళీ ఆక్యుపేషన్స్ వచ్చినాయి, మళ్ళీ మీ డ్రైన్లన్నీ మూసుకుపోయినాయి. మీ రోడ్ల మీదకి 58, 59 పేరు మీద మళ్ళీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. అందుకనే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. మా ఓట్ల కోసం మీరు చెడ్డ పని చేయొద్దు, మా అధికారం కోసం మీరేమీ తప్పులు చేయొద్దు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. కానీ మీరు ఖమ్మం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేమేదో చెప్పాం కదా అని చెప్పి వాళ్ళ ఇంటి ముందే మీరు పట్టా ఇస్తే, ఆ పేదోడు వచ్చి అక్కడ గుడిసేస్తే ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుద్దో, దానివల్ల
ఆ రహదారిని పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుద్దో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఏది న్యాయమో ఏది ధర్మమో పేదలుంటే పేదలకు ఏం చేయాలి, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టి పెట్టాలి. అది ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ గుడిసేస్తే అక్కడే మీరు పట్టా ఇస్తే ఖమ్మం పట్టణాన్ని బాగు చేయటం మీ వల్ల కాదు. నేను గత 40 సంవత్సరాలుగా అటువంటి గుడిసెలేసుకునే పేదవాళ్ళందరినీ రామన్నపేట కావచ్చు, దానవాయిగూడెం కావచ్చు, దంసలాపురం కావచ్చు, అనేక కాలనీలు కట్టించి వాళ్ళందరినీ పేదవాళ్ళందరినీ పాపం వాళ్ళు కూడా పొట్టకొట్టు కోసం వచ్చి జీవనం కోసం ఈ అమ్మటి పనులు చేసుకుంటూ బతుకుతుండేవాళ్ళు. వాళ్ళందరికీ మంచి ఇళ్ళు ఇచ్చి మంచి ప్రాంతం ఇచ్చి ఒక్కొక్క చోట 2000, 3000, 4000 ఇళ్లు కట్టించి ఖమ్మం చుట్టుపక్కల మంచి కాలనీలు వచ్చినాయి. కానీ మైగ్రేషన్ వల్ల ఇంకా బతుకుదెరువు కోసం పట్టణానికి చేరుకుంటుంటారు. ఆ చేరుకునే వాళ్ళందరికీ సరైన స్థలం చూపించి వాళ్ళకి నివాసయోగ్యం చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళకి అవకాశం కొద్దీ ఎక్కడైనా కాలువ మీదనో రోడ్డు మీదనో వేస్తే అధికారులు మొదట్లోనే నిరోధించాలి. మీరు నిరోధించకుండా వాటిని ఎలో చేసి కింది స్థాయి నుంచి పై అధికారులు పట్టించుకోకుండా అంతా ఇదైపోయిన తర్వాత వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నాక మళ్ళీ ప్రభుత్వం చెప్పిందనో లేకపోతే మాస్టర్ ప్లాన్లో ఎట్లుందని చెప్పి మళ్ళీ మీరు కట్టుకున్న తర్వాత పగలగొడితే ఎవరికైనా బాధేస్తుంది. కాబట్టి అధికారులకు నేను చెప్పేది ఆదిలోనే ఆది నిష్ఠూరం అని చెప్తాం. ఏదో ఆ రోజునే మనం కాదని చెప్తే తప్పు చేసేవాడు తప్పు చేయడు, ఆడు కూడా వేరే అవకాశం చూసుకొని మంచి స్థలంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చూసుకుంటూ మన కళ్ళ ముందే రోడ్డు మీద గుళ్ళు కడతారు. ఆ రోడ్డుని ఎడల్పు చేయాలంటే ఆ తల్లి ఒప్పుకోదు, సెంటిమెంటు. అక్కడే మసీదు ఉంటుంది, అక్కడే చర్చ్ ఉంటుంది, అక్కడే గుడి ఉంటుంది. ఆ గుడి మీద మళ్ళీ గోడ కడతారు, గోడ మీద గోడ కడతారు, రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తారు. పాపం దేవుడు కాదా అని మహిళలందరూ పూజకి వెళ్తారు, ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దేవుడు ఎక్కడన్నా ఉంటే కొండ మీద ఉంటాడు. నరసింహస్వామి ఎక్కడుండో, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడుండో, వాళ్ళకి పని లేక రోడ్డు మీద తిరగలేకనా? దేవుడు ఎక్కడుండాలో అక్కడ ఉండాలా, మనుషులు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి మనం బజార్లో పెట్టి మురిక్కాలో పక్కన పెట్టి దానికి అడ్డం కట్టి రోడ్డు ఆక్యుపై చేసి మనుషులను చంపమని చెప్పారా మిమ్మల్ని దేవుడు ఎవడన్నా? అందుకని నేనైతే దేవుడి గుళ్ళు కానీ విగ్రహాలు కానీ రోడ్ల మీద ఉండను. నేను ఈవెన్ జెండా దిమ్మెలు కూడా ఉండను, ఏ పార్టీ ఓడిదైనా సరే. ఎందుకంటే ఇది లక్షల మంది ప్రజలు తిరిగేటటువంటి రోడ్లను మనం ఆక్రమించుకుంటే మరి ఇంకా ఎట్లా? దేవుడు ఉండే కాడ దేవుడు ఉండాలా, మనుషులు ఉండే కాడ మనుషులు ఉండాలా. అందుకనే ఖమ్మం పట్టణం ఒక ఆదర్శవంతంగా పద్ధతి ప్రకారంగా మీకై మీరే నిర్ణయించుకొని, ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పారు, నేను అన్ని ర్యాంపులు తీపిచ్చేసి ఆ లోనకు కట్టుకున్నారు, సంతోషం, అభినందనలు. ఆడ ఏరియాలు ఇంకేదైనా పని కావాలని చెప్పు మంచిగా చేసుకునే డివిజన్కి ఇంకా కమిషనర్ గారు బహుమానంగా ఏదన్నా ఇవ్వు. వాళ్ళకై వాళ్ళు మీరు రిమూవ్ చేసుకున్నారనుకో, వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఇంకొక పెట్ పార్క్ అంటావా, ఏం చేస్తావు, వాళ్ళకి ఏది అవసరం అటువంటి డివిజన్లకి నువ్వు నీకు అవకాశం ఇచ్చినప్పుడు బోనస్ కింద ఇంకొక పని ఇవ్వు. అందరూ కూడా అన్ని డివిజన్లు అట్లా చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మంచి అధికారులు, పనిచేసే అధికారులు ఉన్నారు, కష్టపడే అధికారులు ఉన్నారు. మనం అడ్డం తగలకూడదు. రాజకీయ నాయకులు అడ్డం తగలకుండా ఉంటే చాలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మనకై మనమే అడ్డం తగిలితే ఆ పనులు అవ్వవు. అందుకని ఇప్పుడు చెరువు బజారు వెడల్పు చేస్తామని చెప్పారు. వాళ్ళందరూ వచ్చి ఒప్పుకుంటే కమిషనర్ గారి దగ్గరుండి ఆ రోడ్డు అంతా వెడల్పు చేస్తున్నారు. అట్లాగే రైల్వే స్టేషన్ రోడ్డు కావాలంటే దాన్ని కూడా చేస్తున్నాం. ఇట్లా ఎవరైతే ఒప్పుకొని ముందుకు వస్తారో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అన్నిటికీ మార్కింగ్ ఇచ్చేయండి అభిషేక్ గారు. ఏ రోడ్డు అయినా సరే, ప్రకాష్ నగర్ రోడ్డు కావచ్చు, ఇంకొక రోడ్డు కావచ్చు, నీ మాస్టర్ ప్లాన్లో ఎన్ని అడుగులు ఉంటే అన్ని అడుగులు మార్కింగ్ ఇచ్చేయి. ఆ మార్కింగ్ ప్రకారంగా వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని మనం ఎడపు చేసి అందంగా చేసి సౌకర్యం చేద్దాం. కాబట్టి దయచేసి మీ మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవ్ చేశారో కార్పొరేటర్లు అందరూ, ఆ మాస్టర్ ప్లాన్నే మీరు అమలు చేయండి. ఖమ్మం పట్టణం రేపు రాబోయే కొద్ది రోజుల్లో ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. నేనున్నప్పుడు మయూరి రోడ్లోనే మొత్తం రావాల్సి వచ్చేది. నేను బైపాస్ రోడ్డు వేయించా. అయినా కానీ ఇప్పుడు బైపాస్ రోడ్డు 6 లేన్ కూడా సరిపోవట్లా. అందుకని ఇంకొక రింగ్ రోడ్డు కాచిరాజగూడెం మీదుగా అమరావతి రోడ్డుకి చేసి కలెక్టరేట్కి కనెక్షన్ చేస్తున్నాం. ఈరోజే NHA అధికారులతో కూడా హైదరాబాద్లో మీటింగ్ ఉంటే మాకు ఆ రోడ్డు కూడా కావాలి,
రేపు రాజమండ్రి రోడ్డు కూడా స్టార్ట్ అయితే ఒక నెల రూపంలో అది కూడా అవుతుంది. మీ ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మీరున్నటువంటి రహదారులను కాపాడుకోవటం, ఉన్నటువంటి ప్రాంతాలని పరిశుభ్రంగా పెట్టుకోవటం, వీలైన కాడల్లా చెట్లు నాటుకోవటం, మీ పిల్లల్ని మంచిగా ఆరోగ్యవంతంగా మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళ యొక్క ఉన్నతిని చూసి ఆనందించేటట్టుగా మీరు ఈ ఖమ్మం పట్టణంలో నివసించాలని. ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఖమ్మంలో మంచి చదువులు ఉన్నాయి. మా రమణ గారు లాంటి స్కూల్ ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, వాతావరణం మంచిగా ఉంది, బెదిరింపులు లేవు, అదిరింపులు లేవు, పోలీస్ కేసులు లేవు, లేదు కబ్జాలు లేవు. అక్కడికి వెళ్తే మన ఆస్తులు మనకి దక్కుతాయి. గతంలో మాదిరిగా నీది నాకు నాది నీకు బదలాయించే అవకాశాలు లేవు. కాబట్టి ఖమ్మం పట్టణంలో ఉంటే మా తల్లిదండ్రులకు మంచిగా ఉంటుందని చెప్పి పిల్లలందరూ మీకు అపార్ట్మెంట్స్ కొనిచ్చి వాళ్ళు అమెరికాలో ఆనందంగా ఉంటున్నారు. మన వాతావరణం బాగలేకపోతే వాళ్ళు అక్కడుండి కూడా సుఖంగా ఉండరు, సంతోషంగా ఉండరు. ఖమ్మం పట్టణం మురికోపం అయిందంట, లేదు ల్యాండ్ ఆర్డర్ లేదంట, ఎవరు పడితే వాళ్ళు కబ్జాలంట, అసలు మన ఆస్తులు మనకి తండ్రులు మనకు ఉంటాయా ఉండవా, ఆ భయపడే పరిస్థితులు ఉండకూడదు. అటువంటి ఖమ్మాన్ని సృష్టించమని చెప్పి మీరు మొన్నటి ఎన్నికల్లో నన్ను అడిగారు. చెప్పాను నేను ఆ ఎన్నికల్లో, నేను అన్ని తీసుకొచ్చి అల్లావుద్దీన్ అద్భుత దీపం తెల్లారిపాటికి చేయను కానీ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత నాది, మీ కబ్జాలు లేకుండా చూసే బాధ్యత నాది. మీ మీద అనవసరమైన కేసులు పెట్టి భయభ్రాంతులు చేసే పరిస్థితి నాకు అవసరం లేదు. అందరం ఆనందంగా ఉండేటట్టుగా ఖమ్మం పట్టణాన్ని తీర్చిదిద్దుకుందాం. ఇది ఆదర్శవంతంగా ఉండాలి. ఖమ్మం పట్టణాన్ని చూసి వేరే పట్టణాలు చూసి నేర్చుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా ఖమ్మం పట్టణం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందనేటటువంటి భావాన్ని మనం ఈ రాష్ట్రానికి అందించాలి అని చెప్పి మన ప్రయత్నం కొనసాగాలని, దానికి మీరందరూ సహకరించాలని, మీ యొక్క కార్యక్రమాలన్నీ ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పిన ఇంకా 2-3 పనులున్నాయి కొద్ది అవి కూడా కమిషనర్ గారు పరిశీలించి వాటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి లక్ష్మి గారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు. థ్యాంక్ యూ.